నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచించలేదు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచిగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మక్క గారికి ఇద్దరికి 2 ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీగా బోయ శాంతమ్మక్కకు ఇద్దరికి 2 ఓట్లు మీరందరూ వేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలాగా. అక్క ఒకటి మద్దూరుకి ఒకటి బోయ శాంతమ్మకి 2 ఓట్లు వేసి గెలిపించాలక. బాబా మెల్లంగా పోనీ, స్లోగా పోనీ. అందరికీ మా అక్కలకు అందరూ కూడా దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాము. మీరందరూ కూడా ఈ నెల 19వ తేదీన జరిగే ఎన్నికల్లో
అట్లే గొర్రెలు పని మన ఫోటో దిగుతాం అయిపోయింది గొర్రెలు పని పక్క పని అక్కడ ఉండు అడిగి కొంచెం వెనికి బాబు రాక ముందర రాక ఎందుకంటే ఆయన కేవలం బటన్ నొక్కడం తప్ప మిగతా రోడ్లు గాని కాలువలు గాని గ్రామాలలో సిమెంట్ రోడ్లు కూడా వేపించిన దాఖలాలు లేవు. అలాగే ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అందరికీ తెలుసు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో సబ్సిడీ ఇచ్చేవాళ్ళు లింకర్లకు నీళ్లకు, అవునా కాదా? లింకర్లకు 90% సబ్సిడీ ఇచ్చేవారు. దాన్ని ఈ రోజు ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నన్ను గెలిపించకపోతే మీకు సంక్షేమ పథకాలు అంటే వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి, అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ ఆపివేస్తారు అని చెప్పేసి ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు మేము మీకు ఇచ్చిన పాంప్లెట్లలో టీడీపీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఉంది. ఒక్కసారి మీరు చదువుకోవచ్చు. ఆ మేనిఫెస్టో ప్రకారము ఆయన గతంలో 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చేదానికి దాదాపు 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు. అవునా కదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చేసి పోయిన నెల ఏప్రిల్ నుంచే 4,000 రూపాయల పింఛన్ ఇస్తాను అని చెప్పి దాంట్లో మేనిఫెస్టోలో పెట్టారు. ఆ 4,000 రూపాయలు కూడా ఒకటేసారి జులైలో 7,000 రూపాయలు, ఆ తర్వాత 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ప్రతి మహిళకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి దాంట్లో పెట్టడం జరిగింది. అలాగే అమ్మఒడి పథకం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తాను, ప్రతి పిల్లలకి చదువుకునే పిల్లలకి అని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ తీరాలు చూస్తే ఏం జరిగింది? 13,000 రూపాయలు మాత్రమే, అది ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇస్తాడు. దీన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలా. ఈ రోజు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ప్రతి ఒక్క చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది ఉన్నాము? ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ప్రతి పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలా, ఎక్కడ సంక్షేమ పథకాలు అనేటివి ఒక్కసారి వచ్చిన తర్వాత ఎక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఈ రోజు చూస్తున్నాం, ఎన్నికలు వచ్చినాయి, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని ఎన్నికల కమిషన్ దూరంగా పెట్టింది. అంతేగాని టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని వాళ్ళని దూరంగా పెట్టలే. ఎన్నికలు అయ్యేంత వరకు వాళ్ళు వైసీపీ సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళని దూరంగా పెడితే ఈ రోజు వాలంటీర్లను పక్కన పెట్టినారనే ఉద్దేశంతో ఈ రోజు సంక్షేమ పథకాలు అయిన ఇది పెన్షన్ ఇంటికి చేర్చొచ్చు. ఎందుకంటే సచివాలయంలో దాదాపు 11-12 మంది ఉంటారు ఉద్యోగస్తులు. ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకు ఒక్కరోజు చాలు, మొత్తం 12 మంది పనిచేస్తారు. జై జనసేన, 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 జై జనసేన.
అప్రూవల్ అసెంబ్లీకి పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మన సభ్యుల బాధ్యతలు ఈ రోజు ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఐతే చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇతర బీసీ కార్యక్రమాలు కార్మికులు మొత్తం వృత్తి సంఘాల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి సోదరా బీసీ సోదరుల ఐకమత్యమే కావాలని తెలుసుకుంటే ఒప్పుకోవడానికి ఈ కార్యక్రమం తర్వాత కొన్ని జైన్ సెలవు అలాగే బాబ్జల్ వీరాజీ రాజేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆయన రాజకీయాన్ని కాదు రాజకీయాన్ని ఏ పని చేస్తే ప్రజలను మోసం చేసి ఓటు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేరే కులాలను ఎక్కడ చేయాలంటే ఆయన ఉపయోగిస్తారు. ఏ కింద రావాలి, కేంద్రం నుంచి రావాలి, అప్పుడు బ్యాంకు నుంచి రావాలి. ఈ కులాలను ఎక్కడ చేయాలి, కులాన్ని చదువుకోవాలి, ఈ కులాన్ని ఉద్యోగం చేయాలి. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని నోట్ల మీద ఎదురుగా ముందుకుంటూ మాట్లాడుతున్న ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను బీసీ నాయకుడిగా మొత్తం దేశమంతా చూస్తున్నా. బీసీలు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక్కడ ఉన్న అమ్మఒడి లేదు, ఇక్కడ ఉన్న తొమ్మిది లేదు, ఒక్కొక్క కాలేజీ లేదు, ఇంగ్లీష్ మీడియం కూడా లేదు. మన చదువుకుంటుంటే ఒక్కొక్కరికి అమ్మఒడి కింద పదిహేను వేస్తున్నారు. అక్కడ బీరులో గుర్తిస్తున్నారు. ఎక్కడ తమిళనాడు కర్ణాటక. నమస్కారాలు. నేను వ్యక్తిగతంగా నా పేరు రాజేంద్ర ప్రసాద్ యాదవ్. యాక్చువల్గా మా నాన్నగారు కాంగ్రెస్ నుంచి వచ్చారు. తర్వాత నేను ఇంటర్మీడియట్ నుంచి నాకు విద్యార్థి ఉద్యోగాలు వచ్చి అప్పుడు ఏఐఎస్ఎఫ్ జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసినటువంటి అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పోరాటం అని చెప్పి చెప్పినప్పుడు ఆయన పోరాటంలో మేమంతా మన ఉద్యమం సాగించినప్పుడు ఆయన విద్యార్థి నాయకుడిని ఎవరైతే పోరాటంలో చేస్తున్నారో వారిని
అన్ని రంగాల్లో బీసీలకు దాదాపు 50% వాటా ఇస్తున్నారు. అంటే బీసీల ద్వారా వెన్నుముకగా గుర్తిస్తున్న ఒకే ఒక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే మీరందరూ గ్రహించాలి. బీసీ సోదరులు ముందుకు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ వస్తా ఉంది. కానీ ఏనాడు బీసీలకు ముగ్గురు రాజ్యసభ సభ్యులు వచ్చినారు. అదే కాక ఎమ్మెల్సీ చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు అలాగే ఎమ్మెల్సీలు వచ్చినారు. అంటే బీసీలను గుర్తించడంలో మన జగనన్న చాలా ముందుండాలని మరియు అలాగే బీసీలు కూడా జగనన్నను తప్పకుండా గుర్తించి ఈ రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదానిలో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ అవుతుందని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అలాగే ఆశిస్తున్నాను. రానున్న మే 11వ తేదీ ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం ముందు 8 రోజుల నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి మేము కూడా సమాజం అవుతున్నాము. మీరు కూడా ఈ మొదటిలో ఇక్కడ కూర్చున్నారంటే ఈ ఎన్నికల గురించి మరియు మన బీసీ నేత ఆర్టిస్టులు గారు వస్తున్నారని మీరందరూ ఆయన మాటలు వినాలని ఆయన సచివాలయం చిన్న నీళ్ళు నారాయణ స్వామి కొంచెం సైడ్ అప్ప లక్ష్మీనారాయణ అప్ప లక్ష్మీనారాయణ కొంచెం అట్లా అప్ప నారాయణ అప్ప లక్ష్మీనారాయణ భయ్యా ఈ సైడ్ వచ్చా ఏప్రాలపల్లి ఆర్చేన్పల్లి నుండి వచ్చినటువంటి గ్రామ సోదరి సోదరిమణులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా తెలుగుదేశం పార్టీకి వడ్డర్లు కావచ్చు, ఏకిలోలు కావచ్చు, పట్రోలు కావచ్చు, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు. అదే రంగా సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినంటే మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీలో మీకున్నటువంటి వైషమ్యాలను పక్కన పెట్టి ఏకతాటిగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తానే వస్తానండి. ఇప్పుడు కూడా పార్టీ రుణపడి ఉంది. ఈ రోజున దాంట్లో భాగంగానే ఈ రోజున మీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా ఒకటి అలా పక్కకు పోయినటువంటి పరిస్థితులు అది మామూలు సర్వసాధారణం గ్రామంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు ఆశించుంటారు, ఇద్దరు పోటీ చేసి ఉంటారు, ఒకరు ఒకవైపున ఆశ్రయిస్తారు. కాబట్టి ఆ తేడా వస్తుంది. మళ్ళీ ఈ నియోజకవర్గంలో మీ కులంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అంతేకాకుండా మీ కులానికి ఎప్పుడు కూడా పార్టీ రుణపడే ఉంటుంది. మీకు ఈ సందర్భంగా చెప్తానా, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చే ఇక్కడ కూడా మనం గెలుస్తున్నాము. ఈసారి అధికారంలో ఉంటాం. ప్రతిపక్షంలో గతంలో ఉన్నాం, ఈసారి అధికార పక్షంలో ఉంటాం. మనం ఎమ్మెల్యేగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ కులానికి చెందినటువంటి కమ్యూనిటీ ఏదో రెడ్డప్పన్న ఆ రోజు కొంచెం ఏదో భూమి తీసుకున్నాడు, మళ్ళీ దానికి ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా తొలగిస్తూ మొదటి సంవత్సరంలోనే మీకు కావాల్సినటువంటి కమ్యూనిటీ కదిలో ఏదైతే మీరు ఆలోచన చేసినారో అది పూర్తి చేసిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. మీకు ఎంత చేసినా తక్కువే పార్టీ తరఫున మేము. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీకి బలంగా ఉన్నారు, వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి మీకు ఏం చేయడానికి కూడా మాకంటూ అవకాశం వచ్చిన రోజున అవకాశం వస్తుంది. మా వంతుగా మనస్ఫూర్తిగా సంతోషంగా చేసేటువంటి పరిస్థితుల్లో నేను ఉంటా మీకు ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు కూడా ఆ ప్రేమ ఉంది, ఆ బాధ్యత ఉంది, దండిచ్చి దగ్గర పెట్టుకునేటువంటి చనువు ఉంది మీ కులస్తుల్లో. కాబట్టి ఎప్పుడు కూడా మా వాళ్ళని కొనే ఆలోచన చేస్తాం. కాబట్టి మీరు అక్కడ కూడా ఇప్పుడు ఏదైనా ఒకటారా ఇంకా గ్రామాల్లో ఉన్నా కూడా వాళ్ళని కూడా దగ్గర తెచ్చుకోండి, పోగొట్టుకోవద్దండి.
దాదాపు 90% ఇప్పుడు మనతో ఉంటారు. ఆ 10% కూడా పోగొట్టుతారు. నాకు ప్రచారం సమయం పంపించండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి పర్యటనను విజయవంతం చేసినటువంటి ప్రజానీకానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అమిత్ షా గారి పర్యటన సందర్భంగా ఉవ్వెత్తున వచ్చినటువంటి ఈ ప్రజానీకం ద్వారా ధర్మవరంలో సత్యకుమార్ యొక్క గెలుపు ఖాయమని ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు 10 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ పథకాల ఫలితమే ఈ రోజు అమిత్ షా గారి యొక్క పర్యటనకు వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. కనుక వచ్చేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించాలని, ముఖ్యంగా ధర్మవరంలో సత్యకుమార్, పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి గారిని, అదేవిధంగా సైకిల్ గుర్తుకి మరియు కమలం గుర్తుకి, గ్లాస్ గుర్తుకి ఓటేసి ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే విధంగా కృషి చేయాలి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో 400 స్థానాలతోటి దేశంలో అధికారంలోకి రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దయచేసి అందరూ కూడా ఓటు వేయండి. ఓటు హక్కు వినియోగించుకుని ఈ యొక్క ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత. బాబా బిల్లు రమ్మని ఎట్లా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని
శ్రీమతి కందికుంట యశోదమ్మ గారు ఈరోజు కదిరి పట్టణంలో 21వ వార్డు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో ఎక్కడ చూసినా కందికుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి, ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈసారి మేము గతంలో ఎన్నోసార్లు ఆయనకే ఓటేశాం. ఇప్పుడు కూడా కందికుంట ప్రసాద్ గారి గెలుపు కోసమే మేము ఈసారి కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు. ఈ సైకో పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మన కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు, వివేకవంతులు అంతా ఆలోచించి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఈ కదిరి పట్టణంలో ఎటువంటి మౌలిక వసతులపైన దృష్టి పెట్టిన పాపాన పోలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా సరైన రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు, సకాలంలో నీళ్లు రావు. ముఖ్యంగా వర్షం పడిందంటే ఈ కాలువల్లో ఉన్నటువంటి మురుగునీరంతా పొంగి ఈ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీదే ప్రధానంగా దృష్టి పెట్టి మన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు కదిరి అభివృద్ధి కోసం మొట్టమొదటిగా ఈ అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకుని వచ్చి కదిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని, ఈసారి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఈ సైకోకి ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల పైన దాడులు జరుగుతున్నా, విద్యార్థులకి ఉద్యోగాలు లేకపోయినా, ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఇట్లా మాటలు మార్చిన విధానం చూస్తుంటే ఇతని పైన నమ్మకం పోయింది. ఒక్క ఛాన్స్ అన్నదానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ లేకుండా మేము ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకుంటామని తెలియజేయడం చేస్తున్నారు. దీనికి మేము కూడా ఈ కూటమి తరపున, జనసేన పార్టీ తరపున వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ కావచ్చు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.